బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. कटप्पा राजमाता समर शंख फूंक दो। అరే స్ట్రోక్స్ బాబాయ్, ఎట్లుంది? ఇండియా అబ్బా, ఇంగ్లాండ్ అబ్బా, నీ అవ్వ మిమ్మల్ని అయితే వాటిగానే పిసికి పడేసాము. అది ఇండియా అంటే. అరే ఎంత బాగా 370 రన్స్ ని చేసేద్దాము అనుకున్నారు, కానీ లాస్ట్ గేమ్ అయింది. మీపై 6 రన్స్ తేడాతో గెలిచాము. ఇండియా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే మీ హోమ్ గ్రౌండ్ కి వచ్చే మీపై సిరీస్ ని సమానం చేశా. గిల్ కెప్టెన్సీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. అరే గిల్లు చాలుండు, ఈ మ్యాచ్ కూడా మేమే గెలాల్సింది. ఏదో టైం బాగుంటే మీరు గెలిచారు. అయినా ఈ స్ట్రోక్స్ మ్యాచ్ లేనందుకే మీరు మ్యాచ్ గెలిచే ఛాన్స్ వచ్చింది. లేకపోయింటేనా మిమ్మల్ని వట్టిగానే బొంద పెట్టి ఎప్పుడో మ్యాచ్ గెలిచేసే వాళ్ళము. అయినా బ్యాటర్స్ అంతా ఫస్ట్ లోనే అవుట్ అయినా బౌలర్స్ లాస్ట్ వరకు తీసుకొచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ చాలు మాకి. మిగతాదంతా నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుంటాం. అరే మీ అబ్బాయి, వాట్ ఏ పర్ఫార్మెన్స్. నీ అవ్వ నువ్వైతే తోపు తురుము. అరే 35 రన్స్ కి 6 వికెట్లు, ఒక్కొక్కరిని వట్టిగానే పీకి పడేసావు. ఒక పక్క ప్రసిద్ధ్ అయితే ఇంకో పక్క నువ్వు వచ్చిన వాళ్ళని వచ్చినట్లే బొంద పెట్టేశావు. అరే ఫైనల్ గా ఇండియా అయితే 6 రన్ తేడాతో మ్యాచ్ గెలిపించావు. నువ్వైతే తోపు తురుమే మియాబాయ్. ఇప్పుడైతే వి బిలు మియాబాయ్ ఓన్లీ. అరే మిగతా బౌలర్ల ప్లేసులు మారినాయి, ఆల్ రౌండర్ల ప్లేసులు మారినాయి, కానీ ఫస్ట్ టెస్ట్ నుంచి 5వ టెస్ట్ వరకు నీ ప్లేస్ మాత్రం మారలేదు. ఎప్పుడు బాల్ ఇచ్చినా బౌలింగ్ చేస్తావు, ఎప్పుడు వికెట్లు కావాలన్నా వికెట్లు తీస్తావు. నువ్వైతే తోపు తురిమే సిరాజ్ బాయ్. అరే థర్డ్ మ్యాచ్ బ్యాట్ తో సమాధానం చెప్దాం అనుకున్నా, కానీ చేయలేకపోయా. కానీ బాల్ తో మాత్రం ఎలా వదిలేస్తాననుకున్నా. చూసారు కదా ఈ మియాబాయ్ మ్యాజిక్ ఏంటో చూపించా. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే ఏకంగా 5 వికెట్లు తీసి ఇండియాని మ్యాచ్ గెలిపించా. అది జస్ట్ 6 రన్ల తేడాతో ఇండియాని సిరీస్ ని ఈక్వల్ చేపించా. మియాబాయ్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే సిరీస్ స్టార్ట్ కాకముందు కెప్టెన్ పై సందేశం, బ్యాటర్లపై సందేశం, కానీ ఈ సిరీస్ మాత్రం అందరూ బ్యాటర్లు వట్టిగానే దంచి కొట్టేశారు. అలాగే గిల్ తంబి కెప్టెన్స్ అయితే ఊరా మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సిరీస్ ని ఈక్వల్ చేపించాడు. ఈ సిరీస్ అయితే ఇండియాకి మాత్రం మంచి కాన్ఫిడెన్స్ తో పాటు బ్యాటర్ల సత్తా ఏంటో చూపించింది. అరే అవునే రాహుల్ బాయ్, ఈ సిరీస్ లో అయితే చిన్న విషయాలు కాదు, అన్ని పెద్ద విషయాలే. ఓపెనర్స్ నుంచి మంచి స్టార్ట్, గిల్ అయితే ఊర పర్ఫార్మెన్స్, ఇక పంత్ అయితే మంచిగా మ్యాచ్ ని సెట్ చేసేస్తాడు. ఆ తర్వాత ఆల్ రౌండర్ లో వేట, ఇక బౌలర్లు అయితే మియాబాయ్ మ్యాజిక్, బూమ్రా బాయ్ వేట, ఆకాశ్ ఊచకోత. ఇంత మంచి శకనాలు ఉన్నందుకే మనం సిరీస్ ని ఈక్వల్ చేశాం. అరే అదిరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.